హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన దగ్గర ఉన్న కూల్ డ్రింక్ బాటిల్స్తో పెన్ హోల్డర్ అలాగే టేబుల్ మీద హోల్డర్స్ అనేవి తయారు చేసుకుందామండి. అంటే మనకి బయట తీసుకుంటూ ఉంటాము, దానికన్నా కూడా ఇంట్లో ఉండే వాటితో మనం ఈ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు, అంటే డిఐవై చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. పిల్లలు ఉండే వాళ్ళైతే ఇలాంటివి చేసి ఇచ్చారనుకోండి, స్టడీ టేబుల్ మీద అలా పెట్టుకొని పెన్నులు, వాళ్ళ దగ్గర ఉన్న ఎరేజర్స్ ఇలాంటివన్నీ వేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మనం బయట తీసుకునేటివి తక్కువ కాస్ట్లోనే వస్తాయి, కానీ ఇది ఇంకా వేస్ట్గా ఉండే వాటితో కదా, సో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లల ముందు కానీ చేసి చూపిస్తే. ఇక్కడ నేను ఒకటి కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని ఈ విధంగా నాకు కావాల్సిన సైజులో కట్ చేసుకున్నానండి. తర్వాత బర్త్డేస్కి వాటికి మనకు ఇంట్లో డెకరేషన్కి పేపర్స్ తెచ్చుకుంటాం కదా, ఇవి మిగిలిపోతాయి, లేదా తయారు చేసి అంటే ఫంక్షన్ అయిపోతానే అవి తీసి పడేస్తాం కదా, అలా బాగున్నవి కొన్ని తీసి పక్కన పెట్టుకొని ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని అంటించుకోవాలి. మనకి కలర్స్ ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ తీసుకోవచ్చండి. ఇక నేను పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకొని మొత్తం అంతా ఈ విధంగా అంటించేసుకుంటున్నాను. 1 by 1 అంటించుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. అయితే ఇలాంటివి మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి, వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్స్తో, కూల్ డ్రింక్ బాటిల్స్తో. అయితే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, తప్పకుండా అవన్నీ షేర్ చేస్తాను. నాకు తెలిసిన ఐడియాస్ అయితే షేర్ చేస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ గ్లూ తీసుకొని అన్నిటినీ అంటించేసుకుంటున్నాను. ఇవి డ్రై అయిపోయిన తర్వాత నీట్గా కనిపిస్తుంది. తడి మీద మనకి కొంచెం మెస్సీగా కనిపిస్తుంది, కానీ మనకి తడి ఆరిపోయిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. అయితే చూసేందుకైతే రియల్గా అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చి పింక్ కలర్ పెట్టాను, తర్వాత బ్లూ కలర్ పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ వీడియోలో మీకు ఇది బ్లూ కలర్ కనిపిస్తుంది, కానీ ఇది వైలెట్ కలర్లో వస్తుందండి, లైట్ వైలెట్ కలర్ ఉంటుంది. ఇక్కడ వీడియోలో అలా కనిపిస్తుంది, కానీ లైట్ వైలెట్ కలర్ ఇది. తర్వాత పింక్. ఇట్లా 1 by 1 మనకు ఏ కలర్స్ కావాలనో ఆ కలర్స్ని ఈ విధంగా అంటించేసుకోవాలి. ఇంకా మీ దగ్గర గ్లిటర్ పేపర్స్ ఉన్నాయనుకోండి, అవైనా పెట్టేసుకోండి, లేదా కలర్ పేపర్స్ ఉన్నా అవైనా అంటించుకోండి. ఏవైనా సరే, క్లాత్ ఉన్నా సరే మనము ఈ విధంగా అంటించేసుకుంటే మనకు పెన్ హోల్డర్ అనేది తయారైపోతుందని. మనకి పెన్స్ ఏవైనా సరే వేసుకోవడానికి చాలా బాగుంటుంది చూసేందుకు, టేబుల్ మీద పెట్టుకునేందుకు. లేదంటే మీ దగ్గర ఫ్లవర్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, ఆ ఫ్లవర్స్ అయినా ఇందులో పెట్టేసి ఫ్లవర్ వాజ్ లాగా కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఇంకా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది. అయితే ఇక్కడ నేను అన్ని పేపర్స్ని కూడా ఈ విధంగా అంటించేసుకుంటున్నాను. అలాగే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి, తప్పకుండా అవన్నీ షేర్ చేస్తాను. ఇక్కడ నా దగ్గర గ్లిటర్ పేపర్ కూడా కొద్దిగా ఉంటే దాన్ని కట్ చేసుకొని ఈ విధంగా అంటించుకుంటున్నాను. నాకు ఒకే సైజులో లేదు, సో మిగిలిపోయినట్టు కాబట్టి కొద్ది కొద్దిగా ఉండేది దీన్ని అటాచ్ చేసుకొని ఈ విధంగా నీట్గా అంటించేసుకుంటున్నాను కనిపించకుండా. తర్వాత దీనికి మిడిల్లో ఒక చిన్న ఫ్లవర్ లాంటిది హార్ట్ షేప్ కానీ అట్టు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని మిడిల్లో ఒక హార్ట్ షేప్ లాంటిది కట్ చేసి ఇలా పెడుతున్నాను. చూసారు కదా, సింపుల్గా వాటర్ బాటిల్తోనే మనకు పెన్ హోల్డర్ కానీ, లేదంటే ఫ్లవర్ వాజ్కి కింద పార్ట్ లాగా కానీ అట్లా మనం దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ట్రై చేయండి తప్పకుండా. అయితే మీ పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటివి చేసిస్తే. మనం బయట తీసుకునే వాటికన్నా ఇంట్లో ఉండే వాటితో ఈ విధంగా చాలా రకాలుగా రీయూస్డ్ ఐడియాస్ అనేవి ఉంటాయండి, రీయూజ్ చేసుకోవచ్చు. ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.